నమస్కారం. ఈరోజు నేను ఐబొమ్మ గురించి జరిగే చర్చల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐబొమ్మ రవి అనేటోడు పైరసీ చేసిండు మూవీస్‌ని. ఐబొమ్మ ద్వారా ఫ్రీగా సామాన్యులకు చూస్తుంటూ మేము నష్టపోయినాం. ఇలా అలా అని మాట్లాడుతున్నారు. అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలి. వాడు చాలా పెద్ద తప్పు చేసిండు. ఇట్లా అట్లా అని డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి నేను కూడా ఒక అంటే జనరల్‌గా నా అభిప్రాయం చెప్తున్నాను. ఏంటంటే మరి సినిమాలు తీసేటప్పుడు మరి మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు? స్మగ్లింగ్ ఎలా చేయాలి, డ్రగ్స్ వాడకం, అది హ్యూమన్ ట్రాఫికింగ్, ఒక పోలీసు వాళ్ళని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి, రాజకీయ వ్యక్తులను ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి, 10 మంది కొడితే రౌడీ 10 మంది కొడితే వాడు రౌడీ అవ్వడం, రౌడీజాన్ని ప్రోత్సహించడం, ఇలాంటివి కంటెంట్ లేని మూవీస్ తీస్తున్నారు. కానీ మరి ఎప్పుడైనా ఒక రైతు కొన్ని ఏండ్లగా తన రైతుగానే బతుకుతున్నాడు, కానీ తను ఒక మంచి పొజిషన్కి రాలేడు. మరి ఇలాంటి రైతుల గురించో, ఒక సమాజంలో ఉండే అన్యాయాన్ని, అవినీతి నిర్మూలించుకు ఎలాంటి మూవీస్ తీసారా? పోనీ హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది, మరి ఎలా అవేర్నెస్ తేవాలి, డ్రగ్స్ పైన ఎలాంటి అవేర్నెస్ తేవాలని ఉన్నదా? మంచిగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు మీ యాక్టర్స్ అందరూ. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సామాన్య ప్రజలు అనేటి బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేసి తన జీవితాన్ని కోల్పోయి ఫ్యామిలీలను టికెట్ ధర రూ. 1000 పెంచడం. అంటే ఒకరోజు ఒక కూలి కష్టపడితే 300 వస్తాయి, కానీ మీరు పెట్టే రూ. 1000 అంటే ఆయన 3.5 రోజులు కష్టపడాలి. రూ. 10కు దొరికే సమోసా థియేటర్లో రూ. 100, రూ. 20 బాటిల్ 200, 300. మరి ఇవన్నీ సామాన్య ప్రజలను దోచుకున్నట్టే కదా. పాప్కార్న్ 300 ఉంటుంది. అంటే ఒక రైతు 4 నెలలు కష్టపడితే ఒక కంకి విలువ రూ. 10 అమ్మని, బయట అమ్మనికి ఎవ్వడు కొన. అదే పాప్కార్న్ రూ. 10 పాప్కార్న్ తీసుకుపోయి పాప్కార్న్ని 300కి అమ్ముతున్నారు. మరి అది తప్పు కాదా? ఒక రైతుకు మీరు ఏం చేస్తున్నారు అసలు? ఒక రైతు గురించి ఎప్పుడైనా ప్రమోట్ చేశారా? లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అసలు పనికిరాని కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేయడం, బయట దేశాల్లో బ్యాన్ చేసిన ప్రోడక్ట్స్ని ఇక్కడ ప్రమోట్ చేయడం, ఇవి తప్పులు కాదా? మరి ఇలా మీరు చేసేది తప్పులు కాదా? మరి మీరు సినిమాలు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు కదా, మరి నష్టపోయేది సామాన్య ప్రజలే కదా. మరి మీరు వీటి గురించి మాట్లాడారా? స్కామింగ్, అవినీతి, ఇవన్నీ ఎలాంటి హ్యాకింగ్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ సప్లై, స్మగ్లింగ్, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. వీటిని బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేసే బదులు ఒక ఇండియన్ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేసి టెర్రరిజం పైన అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అదే భద్రత అండ్ సేఫ్టీ గురించి అవేర్నెస్